మ్యాంగో ఫ్రెంచ్ టోస్ట్ తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అబ్బా ఇంకేంటి, పాలు, కస్టర్డ్ పౌడర్, ఐస్ క్రీమ్, ఇంకా మ్యాంగో. సమ్మర్ కదా, ప్రతి ఒక్కరికి కావాల్సిందే ఇది. మరి నేర్పించేద్దాం మనం అయితే షూర్గా. సో ఫస్ట్ ఏం చేయాలి? మనం కస్టర్డ్ మేక్ చేసుకుందాం దీనికి కొద్దిగా. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. స్టవ్ ఆన్ చేసేసి చలో లెట్ స్టార్ట్. ఐస్ క్రీమ్ కరిగేలోపు అయిపోవాలి మనకి ఇది. అలా అంటారా? మనం పెట్టిందే హీట్ దగ్గర ఐస్ క్రీమ్ దూరం పెట్టాడు దాన్ని అయితే. లాస్ట్ లో తీసుకొచ్చి సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా ఉంటుంది, దూరం పెట్టుకుంటే అది కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట. వేయండి అంటే అంటారా? అంతే. మనం ముందుగా పాలు వేసేసుకుందాం. వేసేసుకొని వాటిని మరిగిచ్చేసేసి. ఓకే, ఓ కస్టర్డ్ పౌడర్ లో కొంచెం ఎలానో ఆ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకునే మనం వేసుకుందాం. అవునండి, పంచదార. చూసారా నా టేస్ట్లు అన్ని ఎలా చెప్పేస్తున్నానో, నాకు నచ్చినట్టు చేయించుకుంటున్నారు. ఆల్మోస్ట్ మై సేమ్, మీది నాది సేమ్ లా ఉందండి. అవునా, మీరు అంతేనా? తక్కువ వేస్తారా? అవునండి. అవును, ఎందుకంటే మనం ఎక్కువ తినాలి అనుకున్నప్పుడు మనం తక్కువే వేసుకోవాలి. మొహం వచ్చేస్తుంది లేదంటే. ఓకే, మనం కస్టర్డ్ ని కొద్దిగా పాలు పోసేసుకొని మిక్సింగ్ చేసేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ తీసేసుకొని సిమ్లో కొద్దిగా పాలు పోసేసి మిక్సింగ్ చేసుకుందాం. ఇది ఏంటంటే మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్, అంటే వెనీలా ఫ్లేవర్స్, ఇలా ఫ్లేవర్స్ ఉంటాయి కదండి. ఓకే ఓకే. మనం ఈ రోజు మ్యాంగో ఫ్లేవర్ చేస్తున్నాం కాబట్టి మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ని యూజ్ చేస్తున్నాం. ఎలాగో మ్యాంగోస్ వాడుతున్నప్పుడు మళ్ళీ మ్యాంగో ఫ్లేవర్ ఎందుకు? మనకి డ్రై మ్యాంగో వచ్చినట్టుగా ఫ్లేవర్ అన్నిట్లో రాదు కదండి. ఓకే ఓకే. అలా కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసేసుకుందాం మనం. సరే, ఈ పాలు అవుతూ ఉన్నప్పుడు ఇంకా ఏమైనా చేసుకోవచ్చా ఈ లోపల? మనం బ్రెడ్ని టోస్ట్ లాగా కట్ చేసేసుకొని ఓకే టోస్ట్ చేసేసుకుందాం. సరే, అయితే నేను ఈ స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే, అటు తిట్టి ఇటు తిట్టు మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు చేసేసుకోండి అయితే, ఇది నేను కలుపుకుంటా. ఓకే, నైఫ్ ఇస్తారా? ఓకే, నైఫ్ ఉందండి ఇక్కడ. మన ఇంట్లో ఏ బ్రెడ్స్ ఉన్నా పర్లేదండి, ఇదే స్పెషల్గా దీనికి ఇదే యూజ్ చేయాలనే అవసరం ఏం లేదు. ఏది ఉన్నా ఇంట్లో బ్రౌన్ బ్రెడ్ అయినా పర్లేదు, పావ్ అయినా పర్లేదు, నార్మల్ టోస్ట్ మనకి రస్క్స్ అంటాం కదండి. అవును. ఓకే, అవైనా కూడా పర్లేదు. ఓకే, వాటిని మనం యూజ్ చేసేసుకుంటే ఎర్లీగా అయిపోతుంది, క్విక్ అండ్ ఫాస్ట్గా. పిల్లలకి ఈవినింగ్ టైంలోనే కానీ మార్నింగ్లో డిఫరెంట్గా కావాలనుకుంటారు కదండి పిల్లలు, ఎప్పటికీ ఇదేనా అంటూ ఉంటారు. అందుకని మనం లైట్గా బటర్ వేసేసుకుందాం. ఓకే, ఏంటంటే రోస్ట్ అవ్వడానికి. చాలా ఒక్క పీస్ సరిపోతుందండి. ఒకరు తినేస్తారు. ఓకే, కొద్దిగా బటర్ అప్లై చేసుకుందాం. ఏంటంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదండి, తింటూ ఉంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. ఇది ఒకసారి చూడండి, ఇది పాల్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? ఆఫ్ చేసేయండి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది మనకి. ఓకే, దీన్ని ఇప్పుడు మనం బ్రెడ్ బ్రౌనిష్గా కొంచెం రోస్ట్ చేస్తే దాని ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఓకే, సో పిల్లల కోసం ఇంత తాపత్రయం కదా మరి, ఇది చేయాలి అది చేయాలని. ఎంతమంది పిల్లలు మీకు? 2 అండి. ఓకే, ఎంత వాళ్ళ ఏజ్ ఎంత? ఒకరు 5 అండి, ఒకరు 4. అబ్బా, ఓకే. ఇంకా అల్లరి మామూలుగా ఉండదుగా? కిష్కింద కాండ కనబడుతుంది మా ఇంట్లో. అమ్మాయి అబ్బాయా? 2 అబ్బాయిలే అండి. 2 అబ్బాయిలే. అమ్మ బాబు, ఇంకా అల్లరి మామూలుగా ఉండదు అయితే. చాలా. మనం టోస్ట్ అనేది రోస్ట్ అయ్యేటప్పుడే కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తూ, ఓకే, బ్రెడ్ అనేది టేస్టీగా ఉండదు కదా మనకి, దాంట్లో కొద్దిగా షుగర్తో పాటు రోస్ట్ చేసేస్తే టేస్ట్ ఇంకా స్వీట్నెస్ వస్తుందండి అందులో. సో విడిగా తిన్నప్పుడు కూడా మనకి బాగుంటుంది. మ్యాంగోస్ ఎలా మరి? మ్యాంగో మనం బ్లెండ్ చేసుకుందామండి, జ్యూసీ. ఓకే, ఇదిగోండి అయితే మ్యాంగో జ్యూస్ చేసుకుని వచ్చేసేయండి అయితే. ఓకే, 1 మ్యాంగో తీసేసుకుంటే సరిపోతుంది.
ఇందులో కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు షుగర్ సరిపోదా? లేదండి, ఇప్పుడు వచ్చే మ్యాంగోస్ అన్నీ మరి తెలీదా, లైట్గా ఓకేనండి. మనం ఇప్పుడు బ్లెండ్ చేసేసుకుందాం. ఓకే. అయిపోయిందండి? అయిపోయిందండి, తీసుకొచ్చేయండి. ఇది ఓకే, మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నాము. అవునండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం? దీన్ని మనం కస్టర్డ్ చేసేసుకున్నాం కదండి. అవును, దాన్ని మనం డైరెక్ట్ సర్వ్ చేసేసుకోవడమే. ఓకే, ప్రాసెస్ అంతా అయిపోయింది కాబట్టి సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్ చేసేసుకొని ఓకే, ఇంక ఇవన్నీ 1 by 1 వేసేసుకోవడం అంతే. ఓకే శరణ్య గారు, మరి డిష్ అవుట్ చేసేసుకోవడమే మనం. చేసేసుకోవడమే. ఫస్ట్ ఏం చేయాలి మీ డైరెక్షన్ లో చెప్పండి, నేను చేస్తూ పోతా. ఓకే, ముందు ఏం చేద్దాం? మనం సర్వింగ్ ప్లేట్ తీసేసుకుందాం. దాంట్లో మనం కస్టర్డ్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అందులో వేసేసేయండి. ఓకే, మ్యాంగో ఇది కలిపేసి వేసుకుందాం. లేదండి, మనం మధ్యలో వేసేసి మిక్సింగ్ చేద్దాం, రౌండ్ లో చేసేసుకుంటాం. ఫ్రెంచ్ టోస్ట్ కదండి, ఇది మనకి బాగుండాలి టేస్టీగా. ఓకే, ఫస్ట్ ఇది వేసేస్తున్నాను. ఓకే, ఓకే, అందులో ఇప్పుడు మ్యాంగో కూడా యాడ్ చేసేసుకుందాం. ఐస్ క్రీమ్, తర్వాత గార్నిష్ కోసం వావ్, చూసారు కదా, సూపర్ రెసిపీ అండి. మ్యాంగో ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మ్యాంగో ఫ్రెంచ్ టోస్ట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలు, కస్టర్డ్ పౌడర్, మామిడికాయ, బ్రెడ్, వెన్న, ఐస్ క్రీమ్, పంచదార, పిస్తా పప్పు. మ్యాంగో ఫ్రెంచ్ టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కస్టర్డ్ పౌడర్, పాలు పోసి కలిపి మరుగుతున్న పాలల్లో పోసి పంచదార వేసి దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ లో వెన్న వేసి కరిగాక బ్రెడ్ ముక్కలు వేసి 2 వైపులా కాల్చుకోవాలి. తర్వాత ఆ బ్రెడ్ ముక్కల పైన పాలు, కొద్దిగా పంచదార వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మామిడికాయ ముక్కలు, పంచదార వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో మగ్గించుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని, మిక్సీ పట్టుకున్న మ్యాంగో పేస్ట్ ని వేసి సమానంగా అద్దుకోవాలి. తర్వాత 2 వైపులా బ్రెడ్ ముక్కలు పెట్టి దానిపైన ఐస్ క్రీమ్, తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో ఫ్రెంచ్ టోస్ట్ రెడీ.